మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని పోలీసులు తరలించనున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారనే సమాచారంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ర్యాలీలు, సభలు నిషేధిస్తున్నామని ప్రకటించారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ గంగాధర్ హెచ్చరించారు. తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకోలు, భవిష్యత్తులో ఇటువంటి పైచాచిక ఆనందం పొంది ఇటువంటి బూతు భాషలు మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవడు కూడా ఇటువంటి తప్పులకి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే బాధితులంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆల్రెడీ విచారణలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా కేసెస్ అన్నీ కూడా ఫైల్ అయ్యి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తం బ్లూ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, నాటకాలు ఆడమాకండి. పక్కన కారు పెట్టి పరిగెడతా ఉన్నాడు బ్లూ మీడియా దళారి. అంత అత్యుత్సాహం అవసరంలా. ఎక్కడ అరెస్ట్ అయ్యారు, ఏ అపార్ట్మెంట్లో అరెస్ట్ అయ్యారు, ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు, ఎక్కడ అరెస్ట్ అయ్యారు, అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి. కాల్ డేటా కూడా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కాల్ డేటా ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ బ్లూ మీడియా ఛానల్స్ కాపాడుతూ ఉన్నాయి, ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, ఏ ముఠా నాయకులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ భూ కబ్జాదారులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ కబ్జాదారులకు వెళ్ళాయి, ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి, ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. సో అది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని పోలీసులు తరలించనున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారనే సమాచారంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం ఏంటి అక్కడ ఆ ప్రాంగణంలో పోలీసులు ఏ విధంగా అలర్ట్ అయ్యారు? వైసీపీ నేతలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? శ్రీదేవి, ఏదైతే ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక 40 మినిట్స్ అవుతుంది. 40 నిమిషాల నుంచి కూడా ఆయన విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చేరుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో వాళ్ళనైతే మాత్రం విజయవాడ సిటీలోకి ఎంటర్ కానికుండా ఎక్కడికక్కడైతే మాత్రం వాళ్ళు నివారించిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ విజయవాడ సిటీలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల మాత్రం ఎవరిని కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా, అంటే కృష్ణా జిల్లాకి సంబంధించి ఒక పక్కన కృష్ణా జిల్లా, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మొత్తంలో కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా 30 యాక్ట్ అమలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా ఎటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రదర్శన కానీ చేయడానికి వీల్లేదని పోలీసులు అయితే మాత్రం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 40 నిమిషాల నుంచి ఈ వల్లభనేని వంశీ మాజీ దీనికి సంబంధించినటువంటి గన్నవరంకి సంబంధించిన
సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఈ విచారణ అధికారులు అయితే వచ్చి ఆయన విచారిస్తున్నారు. విచారణ కొనసాగించిన తర్వాత అంటే ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరినైతే ఈయన కిడ్నాప్ చేసి అదేవిధంగా కూడా భయపెట్టి కొంత ప్రలోభాలకు లోను చేసి ఈ టీడీపీ ఆఫీస్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవట్లో చేసినటువంటి నేపథ్యంలో ఈయన మీద కేసు అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన గన్నవరం సంబంధించి గన్నవరం టీడీపీ ఆఫీస్లో మాత్రం ఆయన కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఈ కంప్లైంట్ ఇచ్చింది కూడా అతనే. టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భం పురస్కరించుకుని ఆ తర్వాత దీనికి సంబంధించి ట్రయల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అయితే పోలీసులు అయితే సైంటిఫికల్ రీజన్స్తో కూడా సేకరించారు. ఈ కంప్యూటర్ ఆపరేటర్కి అదేవిధంగా కూడా వల్లభనేని వంశీకి జరిగినటువంటి ఫోన్ కాల్స్ కాన్వర్జేషన్ దానికి సంబంధించిన రికార్డు కూడా రాబట్టారు. అలాగే ఇక్కడ ఈ కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇచ్చి తాను ఈ కేసును విత్డ్రా అవుతున్నట్టు చెప్పినటువంటి సందర్భంలో అతను మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ ప్రత్యేకంగా కూడా వల్లభనేని వంశీతో పాటే కారులో వచ్చినట్టు కూడా సీసీ ఫుటేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ కూడా పోలీసులు దగ్గర ఆధారాలుగా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవిడెన్స్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు కూలంకషంగా కూడా వల్లభనేని వంశీతో చర్చించి అతను క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చన్ నుంచి రాబట్టడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందు ఉంచి ఇలా చేయడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఏమిటి, కుట్రపూరితంగా చేశారా లేకపోతే అనుకోకుండా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేసిన తర్వాత పూర్తిగా విచారించి దీనికి సంబంధించినటువంటి సెక్షన్లన్నింటినీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదు చూసుకొని ఆ తర్వాత ఆ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ విచారణ కంప్లీట్ అవ్వగానే మొట్టమొదట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించే సందర్భంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్యులు పూర్తిగా కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి చెకప్స్ అన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైసీపీకి సంబంధించి ఏదైతే లీగల్ సెల్ ఉందో ఆ లీగల్ సెల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా దీనికి కౌంటర్ దాఖలు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని వాళ్ళైతే కౌంటర్ దాఖలు చేసేటువంటి సందర్భం ఉంటుంది. అదేవిధంగా కూడా క్లోజ్ అయిపోయినటువంటి కేసుని ఒక కక్షపూరిత వాతావరణంలో కూడా బయటకు తీసి కావాలని వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తున్నారని అవతల వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే లీగల్ సెల్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంటారో వాళ్ళు ఆర్గ్యూ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎవిడెన్స్ని ఈ న్యాయమూర్తికి ఇవ్వాలి, ఆ ఎవిడెన్స్ ద్వారా అతనికి ఏ విధంగా కూడా రిమాండ్ విధించే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తిగా కూలంకషంగా కూడా చర్చించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కీ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం కేవలం ఒక ఫార్మాలిటీ ప్రకారం వల్లభనేని వంశీని మాత్రం తీసుకెళ్లి విచారణ అయితే చేపట్టారు. విచారణకు సంబంధించి దీనికి వెనక కారణాలేంటి, ఇలా చేయటానికి అంటే ఒక టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జరిగిందా లేకపోతే పర్సనల్గానే దాడి చేశారా, దాడి చేయడం ప్రధాన కారణం. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో కంప్యూటర్ ఆపరేటర్ గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దాడి చేసినటువంటి సందర్భంలో ఎవరైతే ఈ సత్యవర్ధన్ ఉన్నాడో ఆయన్ని టార్గెట్ చేసి ఆయన్ని ఎలా హోల్డ్లోకి తీసుకున్నారో, హోల్డ్లో తీసుకొని ఏ విధంగా బెదిరించారు, అతన్ని బెదిరించడమైనా లేకపోతే ఏమన్నా ప్రలోభాలకు లోన్ చేశారా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తారు. ఈ విచారణ కొనసాగించిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని కూడా రికార్డు చేసి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని మాత్రం పూర్తిగా స్థాయిలో మాత్రం పోలీసులు భద్రత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కేసు మొత్తానికి కూడా కీ పాయింట్ ఎవరంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతనే
వెంటనే ఈ దాడి జరిగినటువంటి తాను ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ని తానే విత్డ్రా చేసుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. అంటే విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి కనుక వచ్చింది అంటే మాత్రం ఎంత పెద్ద మొత్తంలో పెద్ద స్థాయిలో అతని మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి విత్డ్రా చేసుకుంటాడు అనేటువంటి ఒక చర్చ అయితే వస్తున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి ఆయన మొత్తానికి కూడా టార్గెట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలకి, అంటే ఒక పక్కన టీడీపీ మరో పక్కన వైసీపీ పార్టీకి సంబంధించి కూడా కీ ఫ్యాక్టర్ ఇప్పుడు కేవలం ఆ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మాత్రం అతనికి పూర్తి స్థాయిలో కూడా భద్రత కల్పిస్తూ అతని నుంచి అతనికి ఎటువంటి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంటుంది కాబట్టి అతను పూర్తి సెక్యూరిటీ ఇస్తారు. అతను ఇప్పటికి వరకు కూడా ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అతన్ని ఒక సెక్యూరిటీ ప్లేస్లోకి జోన్లోకి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తర్వాత ఏదైతే పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని వల్లభనేని వంశీ దగ్గర నుండి సేకరించిన తర్వాత దాన్ని వెంటనే కూడా వల్లభనేని వంశీని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే తమ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కూడా లోపలికి వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూలంకషంగా మొత్తం తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. వేరే వాళ్ళని కానీ పేషెంట్లు కలవడానికి వచ్చేటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. ఏంటంటే మరికొద్ది సేపట్లోనే, అంటే ఒక 1 అవర్ లోపే వల్లభనేని వంశీ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి పరిస్థితుల్లో వెంటనే కూడా ఆయనకి ఈ టెస్టులు జరిగేటువంటి ఈ విధంగా కూడా అక్కడ మొత్తాన్ని డాక్టర్స్ టీంని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశీని అయితే మాత్రం ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మాత్రం విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లోనే ఆయన్ని ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా కోర్టుకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. SC/ST ఈ సంబంధించినటువంటి కేసులు కూడా ఆయన మీద వల్లభనేని వంశీ మీద ఉన్నాయి కనుక మొట్టమొదటిగా కూడా ఆయన్ని వల్లభనేని వంశీని మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి మెడికల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత SC/STకి సంబంధించినటువంటి ఏదైతే న్యాయస్థానం ఉందో అక్కడ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వల్లభనేని వంశీని తరలించారు. అక్కడ విచారణ జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కోర్టుకు తరలించే అవకాశాలున్నాయి. సో వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ కింద అమల్లో ఉన్నట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా తెలిపారు. ఒకవేళ ర్యాలీలు, సభల నిర్వహణతో పాటు ప్రజలు గుమికూట నిషేధమని కూడా తెలియజేశారు. ఎవరైనా అలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు అన్యాయంగా వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసు పోలీసులు అన్యాయంగా వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులు ఉన్నా ఏమున్నా సరే ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్ గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్ గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు అనుమతించుకోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? మీకు మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. పోలీసులు అన్యాయంగా తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకోలు, భవిష్యత్తులో ఇటువంటి పైచాచిక ఆనందం పొంది ఇటువంటి బూతు భాషలు మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు,
ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవడు కూడా ఇటువంటి తప్పులకి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే బాధితులంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆల్రెడీ విచారణలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా కేసెస్ అన్నీ కూడా ఫైల్ అయ్యి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తం బ్లూ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, నాటకాలు ఆడమాకండి. పక్కన కారు పెట్టి పరిగెడతా ఉన్నాడు బ్లూ మీడియా దళారి. అంత అత్యుత్సాహం అవసరంలా. ఎక్కడ అరెస్ట్ అయ్యారు, ఏ అపార్ట్మెంట్లో అరెస్ట్ అయ్యారు, ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు, ఎక్కడ అరెస్ట్ అయ్యారు, అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి. కాల్ డేటా కూడా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కాల్ డేటా ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ బ్లూ మీడియా ఛానల్స్ కాపాడుతూ ఉన్నాయి, ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, ఏ ముఠా నాయకులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ భూ కబ్జాదారులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ కబ్జాదారులకు వెళ్ళాయి, ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి, ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకోలు, భవిష్యత్తులో ఇటువంటి పైచాచిక ఆనందం పొంది ఇటువంటి బూతు భాషలు మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గం. మీరు 2-3 రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు. అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, చాలా బాధపడ్డాను. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు. ఈవెన్ మహిళని కూడా చూడకుండా, కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది, నెలల తరబడి జైల్లో పెట్టారు. మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అడగలేదు. ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు, వీడియోస్ అన్నీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది. అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 3 రోజుల ముందు నేనే ఆశ్చర్యపోయాను. అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. మనసులో అనుకున్నాను నేను, ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది, భయపెట్టుంటారా, ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా, విత్డ్రాలు చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా, నా మనసులో నేను అనుకున్నాను. కానీ బయట పెట్టలేదు. నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది. ఎక్కడైనా ఉంటుందా? ఒక పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి, మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే, వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. మీరు 2-3 రోజుల నుంచి జైల్లో పెట్టి కటకటాలు వెనక పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు. ఇది కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు. ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చలా బయటకు వస్తాయి. చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు. 104 Clause 1 అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఇస్ అ లైఫ్ కన్విక్షన్ సెక్షన్. కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్, రౌడీలు, డకాయిటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను. అవన్నీ 100% అబద్ధం. సత్యవర్ధన్
దానికి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని వంశీ కలవలేదండి, నన్ను అలౌ చేయట్లేదు. ఏమని చెప్పారండి? రీజన్ ఏంటి? మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీసులు చెప్తున్నారు. ఎవరు వల్లభనేని వంశీ ఇక్కడ లేరనే చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు, మార్గ మధ్యంలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడికి తీసుకురావడం కానీ ఎలా చూడొచ్చు? ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది, దానికి ప్రతీకారంగా వల్లభనేని వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతాం. సెక్షన్ సంగతి ఏంటండి? అంటే సెక్షన్స్ చాలా హీనియస్ సెక్షన్స్, అది రౌడీలు, గోండాలు, డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు.